హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కుషన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో గేదె జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆలస్యం చేయకుండా జున్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? 1 లీటర్ పైనే జున్ను పాలు తీసుకుంటున్నాను. జున్ను పాలు కొంచెం గోధుమ కలర్లో ఉండి థిక్గా ఉంటాయి. నార్మల్ పాలు అయితే వైట్గా ఉంటాయి. ఈ పాలు స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. పాలు కొంచెం వేడయ్యాక ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మనం తీసుకున్న మిల్క్కి టేస్ట్కి సరిపడా రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న మిల్క్కి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మిల్క్ చాలా థిక్గా వచ్చాయి కదా. జున్ను పాలతో అయితే ఈ విధంగా ఫాస్ట్గా థిక్గా అయిపోతుంది. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని జున్ను పాలను ఉడకనివ్వాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. ఈ జున్ను పాలల్లో నార్మల్ పాల కంటే 3-4 రెట్లు ఎక్కువ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ జున్ను పాలలో దొరుకుతుంది. చూసారుగా, ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా వచ్చాయి కదా. ఇప్పుడు వాటర్ సపరేట్ అయ్యి జున్ను రెడీ అయిపోతుంది. ఇలా వచ్చినట్లయితే జున్ను పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో క్లాత్ వేసి ఇలా రెడీ అయిన జున్నును వేసి జున్నుని వాటర్ని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోని వాటర్ కూడా కొద్దిగా చేతితో ప్రెస్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా పిండేయకూడదు, జస్ట్ నార్మల్గా పిండుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ పిండేస్తే గట్టిగా అయ్యి తినడానికి గొంతు పట్టేసినట్లుగా ఉంటుంది. తర్వాత క్లాత్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా, మనం 1 లీటర్కి కొంచెం ఎక్కువనే మిల్క్ తీసుకునింది, కానీ ఎంత ఎక్కువ క్వాంటిటీ వచ్చిందో. జున్ను ఈ విధంగా ముద్దలాగా చేసుకుంటే చాలా సేపటి వరకు వేడిగా ఉంటుంది. ఇంతేనండి, మా స్టైల్లో జున్ను చాలా కమ్మగా, స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. మీకు కనుక జున్ను నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.